హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము మోడల్ పేపర్ 6 గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 111. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ సచ్ దట్ యూజ్ గురించి చెప్తున్నాడు. ఇట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ సచ్ దట్ వీఆర్ గోయింగ్ టు. సచ్ దట్ ఒకేసారి వచ్చింది. ఇట్ ఈజ్ సో ఇంట్రెస్టింగ్ సిటీ సచ్ దట్, ఇది కూడా ఒకేసారి వచ్చింది. వీఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్. అగైన్ ఇవి కార్లేటివ్ కంజంక్షన్స్ విడివిడిగా వస్తాయి. ఇట్ ఈజ్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ దట్, ఇది యాడ్జెక్టివ్ ముందు అంటే నౌన్ వచ్చింది కానీ యాడ్జెక్టివ్ ముందు ఉపయోగించిండు సచ్ అని. అలాగే రెండో సెంటెన్స్కి దట్ అని ఉపయోగించిండు. అది ఫోర్త్, ఇట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సచ్ సిటీ అన్నాడు, నౌన్ ముందు ఉపయోగించిండు. దట్ వీఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్ అగైన్ అంటున్నాడు. ఇక్కడ యాడ్జెక్టివ్ ముందు ఉపయోగించి సెకండ్ సెంటెన్స్కి దట్ తీసుకుంటే అది కరెక్ట్. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 112. ద జడ్జ్ లుక్డ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద కేస్. ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ లుక్డ్ ఇన్ టు అంటే ఏంటి అన్నాడు. లుక్డ్ ఇన్ టు అంటే ఏంటి? లుక్డ్ ఇన్ అంటే టర్న్ ఇన్ టు అంటే చేంజ్ ఇన్ టు అనా, రోడ్ సంథింగ్ అంటే ఏదో రాస్తున్నాడనా, క్లియర్ సంథింగ్ ఏదో క్లియర్ చేస్తున్నాడనా, అబ్జర్వ్ కిల్ అనా ఏదో అబ్జర్వ్ చేస్తున్నాడా, జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తున్నాడా అని అంటున్నాడు. అంటే దీని యొక్క మీనింగ్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయటం వస్తుంది. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూస్ ద మోడల్ ఆక్సిలరీ వర్బ్ దట్ క్యాన్ బి యూస్డ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ. ఈ పాసిబిలిటీ గురించి ఎక్స్ప్రెస్ చేసేటువంటి మోడల్ వర్బ్స్ ఏంటి అన్నాడు. యాక్చువల్గా పాసిబిలిటీ గురించి మే ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. మేతో పాటు కెన్ కుడ్ కూడా ఉపయోగించడం జరుగుతుంది. మే, మైట్, కెన్, కుడ్ వీటిలలో ఏ పదాలు ఉన్నాయో చూసుకోండి. ఫస్ట్ ప్రయారిటీ మేకి ఇవ్వండి. మే కనుక లేనట్లయితే కెన్కి సంబంధించినటువంటి పదాలకి మీరు రైట్ ఆప్షన్ పెట్టుకోండి. అలాగే చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ ఏ నౌన్ క్లాస్. ఇక్కడ నౌన్ క్లాస్ ఏదంటున్నాడు. ఈ నౌన్ క్లాస్ ఉన్నటువంటి సెంటెన్స్ ఏదో చూసుకుందాం. ఇది నౌన్ క్లాస్, ఇది నౌన్ లాగే యాక్ట్ చేస్తుంది. వెర్బ్కి తర్వాత ఆబ్జెక్ట్, వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ లాగా వస్తుంది. సెంటెన్స్ స్టార్టింగ్లో నౌన్ లాగా వస్తుంది. ఇవి ఎటువంటి వాటికి వచ్చే అవకాశం ఉందో చూసుకుందాం. హౌ క్వశ్చన్స్ వచ్చినప్పుడు, హౌ, వెన్, అలాగే వేర్, విచ్, హూ, వై ఇటువంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు స్టార్టింగ్ వస్తాయి. వాటితో పాటు సబ్జెక్ట్తో కూడి వస్తాయి. వీటితో పాటు వెన్ ఎవర్, వాట్ ఎవర్, విచ్ ఎవర్ ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. చూసుకోండి. ఇక్కడ వాట్ యు సే, ఇక్కడ క్వశ్చన్ వర్డ్ వచ్చింది. ఈ ఫస్ట్లో వచ్చినప్పుడు ఆ పక్కన సబ్జెక్ట్ వస్తుంది. అలాగే మధ్యలో కూడా రావచ్చు. విచ్ ఎవర్, వాట్ ఎవర్, వెన్ ఎవర్, హోమ్ ఇటువంటివి వస్తూ ఉంటాయి. వీటితో పాటు సబ్జెక్ట్ వచ్చినట్లయితే వాటిని నౌన్ క్లాజెస్ కింద మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్, వాటి తర్వాత సబ్జెక్ట్ రాలేదు. దట్ హౌస్ ఇది రిలేటివ్ ప్రొనౌను. అలాగే హీ ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రెంత్, ఇక్కడ కూడా ఎటువంటి హౌ, వాట్ ఇటువంటి రాలేదు. కాబట్టి క్వశ్చన్ వాట్ తర్వాత యూ వచ్చింది కాబట్టి ఇది నౌన్ క్లాస్ కింద డిసైడ్ చేసి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పెట్టుకోండి. అలాగే 115. చూస్ ద సెంటెన్స్ విత్ ఏ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇక్కడ డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్ గురించి మనం చెప్పుకున్నాము. డిఫైనింగ్ అంటే కామా రాదు, సబ్జెక్ట్ని డిస్క్రిప్ట్ చేస్తానుకున్నాము. ఇక్కడ సిల్క్ శారీ వచ్చింది, దాన్ని డిస్క్రైబ్ చేసేటువంటి విచ్, వాట్ ఇటువంటి పదాలు ఏమి రాలేదు. దట్లాంటి పదాలు ఏమి రాలేదు. ఇట్లానే ద సిల్క్ శారీ ఇచ్చిండు, ఇక్కడ విచ్ ఇచ్చిండు. సిల్క్ శారీస్ ఇచ్చిండు కాబట్టి ఆర్, విచ్ ఆర్ ఇక్కడ డిస్క్రిప్టివ్ వచ్చింది. అలాగే ద సిల్క్ శారీస్ ఇక్కడ డిస్క్రిప్టివ్ వర్డ్ రాలేదు, డిస్క్రైబ్ చేసేది. అలాగే బీయింగ్ మేడ్ ఇన్ బెంగళూరు, ఇది వెర్బ్తో స్టార్ట్ అయింది, సబ్జెక్ట్ లేదు, ఇది నాన్ ఫినిట్ క్లాసు. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ని, సిల్క్ శారీస్ని మనం ఏదైతే డిస్క్రైబ్ చేసిందో విచ్ ఆర్ మేడ్ ఇన్ బెంగళూరు, ఏవైతే బెంగళూరులో తయారైనో అంటే ఈ సబ్జెక్ట్ గురించి డిస్క్రిప్షన్ చేసే దాన్ని మనం డిఫైనింగ్ క్లాస్ అంటాం. దీనికి కామా ఉండదు కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డోంట్ బీ టూ అప్సెట్ అబౌట్ ఇట్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ రాయమన్నాడు. మీకు క్వశ్చన్ ట్యాగ్ నుంచి వీడియో చేశాము, ఆ వీడియోలో మీరు సరిగా అబ్జర్వ్ చేసుకోవచ్చు, మొత్తం వస్తాయి. ఇక్కడ ఇంపరేటివ్ ఆ సెంటెన్స్ ఇచ్చిన డోంట్ బీ
టు అప్సెట్ అబౌట్ ఇట్ అంటున్నాడు. ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఇలా విల్తో కానీ వోంట్తో కానీ వస్తుంది. ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి పాజిటివ్లో మాత్రమే క్వశ్చన్ వేయాలి. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ ఆర్డర్స్, సజెషన్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు పాజిటివ్ ఆ నెగిటివ్లో క్వశ్చన్ వేసుకోవచ్చు, విల్తో స్టార్ట్ చేయాలి. కానీ నెగిటివ్తో వచ్చినప్పుడు పాజిటివ్తోనే క్వశ్చన్ వేయాలి. ఇక్కడ సబ్జెక్టు యూ అనుకోవాలి. అలాగే మనము విల్ యూ అని మాత్రమే, ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ క్వశ్చన్ విల్ యూ అని మాత్రమే అనాలి. ఒకవేళ ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ ఉన్నట్లయితే వోంట్ యూ అని ఉన్నా కానీ కరెక్టే. ఇప్పుడు విల్ యూ అనేది సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్ ద సెంటెన్స్ విత్ నాన్ ఫినిట్ క్లాస్. నాన్ ఫినిట్ క్లాస్ అంటే సబ్జెక్ట్ ఉండదు, టెన్స్ ఉండదు, అటువంటి సెంటెన్స్ చూసుకోవాలి. కంప్లీట్ మీనింగ్ ఉండదు, తర్వాత ప్రిన్సిపల్ క్లాస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇవి రూల్స్ నాన్ ఫినిట్ అంటే. ఇక్కడ హ్యావింగ్ డన్ వెర్బ్తో స్టార్ట్ అయింది, ఇక్కడ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది కాదు, ఇది సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది నాన్ ఫినిట్ కాదు. అలాగే ఇక్కడ కూడా సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి నాన్ ఫినిట్ కాదు. ఇక్కడ వెర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది నాన్ ఫినిట్ క్లాసు. అలాగే ఇక్కడ సబ్జెక్ట్ ఇది ప్రిన్సిపల్ క్లాస్, మెయిన్ క్లాసు. దీని యొక్క మీనింగ్ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇది టెన్సెస్ ఏర్పాటు చేయదు. ఇట్లా సబ్జెక్ట్ లేకుండా వచ్చినటువంటి సెంటెన్స్ని నాన్ ఫినిట్ క్లాజెస్గా మీరు డిసైడ్ చేసుకొని టిక్ పెట్టేసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 118 చూస్ ద కరెక్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో క్వశ్చన్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేయాలని చెప్పుకున్నాం. ఈజ్, ఆమ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ, డస్, డిడ్, విల్, షల్, కెన్ ఇటువంటి వాటితో స్టార్ట్ చేయాలి. ఇక సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. హౌ వచ్చింది కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ లాగా వచ్చింది, ఇది కాదు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చింది, డూ రెండు కూడా వచ్చినాయి. ఈ రెండు హెల్పింగ్ వర్బ్స్. వీటి పక్కన డూ వచ్చినప్పుడు V1 రావాలి. చూడండి, డూ యూ థింక్, ఆర్ యూ రైట్ అని ఇచ్చింది ఇక్కడ. అలాగే డూ యూ థింక్ యూ ఆర్ రైట్ అని ఇచ్చిండు. ఇక్కడ డూ యూ థింక్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఏదైతే వస్తుందో హెల్పింగ్ రాకుండా అది కరెక్ట్గా తీసుకోవాలి. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చిన తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది, ఇట్లా రాకూడదు. కాబట్టి ఇట్లా వస్తే రాంగు. డూ యూ థింక్ వచ్చిన తర్వాత సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఇట్లా వస్తే రైట్ ఆన్సరు. కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 119 సిరి గాట్ ఏ గుడ్ జాబ్ బై మీన్స్ ఆఫ్ హర్ ఓన్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్. ద మీనింగ్ ఆఫ్ బై మీన్స్ ఆఫ్, ఇక్కడ బై మీన్స్ ఆఫ్ అంటే ఏంటో మీనింగ్ అడిగిండు. షీ గాట్ ఏ జాబ్ బై మీన్స్ ఆఫ్ హర్ ఓన్ ఎబిలిటీస్. ఆమె ఓన్ ఎబిలిటీస్ ద్వారానే, మీడియా అని వచ్చినప్పుడు, ద్వారా అని వచ్చేటప్పుడు, మీడియేషన్ వచ్చేటప్పుడు బై మీన్స్ ఆఫ్ అని వస్తుంది. కాబట్టి బై మీన్స్ మీడియా అంటే త్రూ, టుగెదర్ అంటే కలిసి, త్రూ అంటే గుండా, సబ్స్టిట్యూట్ అంటే పక్కన అసిస్టెంట్ పెట్టుకోవాలి, టుగెదర్ విత్ వేరే వాళ్ళతో కలిసి. ఇక్కడ త్రూ అంటే ద్వారా, అంటే ఆమె యొక్క స్కిల్స్ ద్వారా, మీడియా ద్వారా అని వస్తుంది కాబట్టి త్రూ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ ఐ హ్యాడ్ అటెండెడ్ ద ఫంక్షన్ ఐ డాష్ విష్డ్ హిమ్. చూస్ ద కరెక్ట్ వర్బ్ ఇన్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ ఇఫ్ ఐ హ్యాడ్ అటెండెడ్ ద ఫంక్షన్ అంటున్నాడు. ఇక్కడ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఇట్లా వచ్చినప్పుడు థర్డ్ కండిషన్. ఇక్కడ వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ ఉండేటువంటి ఆన్సర్స్ ఉంటాయి. ఇక్కడ వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ ఎక్కడో చూసుకోండి. ఇక్కడ వుడ్ హ్యావ్ బీన్ ఇక్కడ ఉంది. ఇక్కడ హ్యాడ్, షల్ హ్యావ్ రాదు ఇది. ఇక వుడ్ హ్యావ్, షల్ హ్యావ్ రాదు. వుడ్ హ్యావ్ నాట్ ఇట్లా వస్తూ ఉంటాయి. ఇక్కడ వుడ్ హ్యావ్ బీన్ వచ్చింది, వుడ్ హ్యావ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో మనకి వుడ్ హ్యావ్, ఐ వుడ్ హ్యావ్ విష్డ్ హిమ్ అని రాయాలి. వుడ్ హ్యావ్ బీన్ విష్డ్ హిమ్ ఇది కూడా రైటే అవుతుంది. ఈ రెండిట్లో ఏదన్నా కానీ రైట్ పెట్టుకోండి. వీ డిడ్ నాట్ లీవ్ ఎర్లీ ఇనఫ్. ఈ ఇనఫ్ అనేది సెంటెన్స్ అబౌవ్ ఈస్. ఎర్లీ ఇనఫ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతుంటాడు? నౌన్ అంటున్నాడా, వెర్బ్ అంటున్నాడా, యాడ్జెక్టివ్ అంటున్నాడా, వెర్బ్ అంటున్నాడా? అంటే ఈ ఎనఫ్ అనేది మీకు కథ పేపర్లోనే చెప్పినాం. వెర్బ్ తర్వాత వస్తే యాడ్ వెర్బ్ అవుతుంది, నౌన్ కంటే ముందు వస్తే అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ వెర్బ్ తర్వాత వచ్చింది కాబట్టి యాడ్ వెర్బ్. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 122 నో సూనర్ హ్యాడ్ ఏ క్లోజ్డ్ ద డోర్ డాష్ సంబడి నాక్డ్ హిమ్. ఇక్కడ నో సూనర్ వచ్చినప్పుడు కాంబినేషన్ దాన్ అనేది వస్తుంది. ఇక్కడ
ధ్యాన్ లేదు కాబట్టి చూసుకోండి. ఇక్కడ నో సూనర్కి కాంబినేషను ధ్యాన్ కంపల్సరీ రావాల్సిందే. కాబట్టి ధ్యాన్ కనుక లేనట్లేదు చూడండి. ఒక సెంటెన్స్ అయిపోయిన తర్వాత రెండో సెంటెన్స్ తీసుకునేటప్పుడు ధ్యానం తీసుకోవాలి. ఆ ధ్యాన్ అనేది లేదు రెండో సెంటెన్స్కి, కాబట్టి ధ్యాన్ వచ్చిందే రైట్ ఆన్సర్. ఇది బాగా టిప్స్ బాగా గుర్తుంచుకోండి. అలాగే చూస్ ద సెంటెన్స్ దట్ డస్ నాట్ హ్యావ్ అన్ యాడ్వర్బియల్ క్లాస్. యాడ్వర్బియల్ క్లాస్ లేని దాన్ని గుర్తించమంటున్నాడు ఇక్కడ. యాజ్, సిన్స్, బికాస్ ఇవన్నీ కూడా యాడ్వర్బియల్ క్లాసెస్. ఇక్కడ చూడండి, నోబడీ వాజ్ ఫ్రీ బికాస్ ఎందుచేతనంటే కారణం యాడ్వర్బు. నోబడీ వాజ్ ఫ్రీ సిన్స్ ఇది కారణం, ఇది కూడా యాడ్వర్బు. ఇఫ్ యూ ఆస్క్ హిమ్ యూ విల్ హెల్ప్ యూ ఇది కండిషను. అలాగే ఐ హ్యావ్ నాట్ మెట్ హిమ్ బట్ రిటర్న్ ఏ ఇక్కడ యాడ్వర్బ్ క్లాస్లోనే కండిషన్ ఇఫ్ అనేది. ఐ హ్యావ్ నాట్ మెట్ హిమ్ బట్ రిటర్న్ ఏ లెటర్. ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్ కోఆర్డినేటివ్ కంజంక్షన్ ఇది కాంపౌండ్ సెంటెన్స్ వచ్చింది కాబట్టి ఈ రెండు సెంటెన్స్ను కలిపింది. ఈ మూడు కూడా కాంప్లెక్స్ సెంటెన్స్, ఇది మాత్రం కాంపౌండ్ సెంటెన్స్ కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూస్ ద నౌన్ ఫ్రేజ్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద యాడ్జెక్టివ్స్. నౌన్ ఫ్రేజ్ వచ్చినప్పుడు నౌన్ ఏదైతే చివరి ఉందో వాటిని సెలెక్ట్ చేసుకోమని చెప్పినా. ఇక్కడ బ్లాక్ కాదు, ఇక్కడ క్రౌ ఉంది, ఇది రైటే. ఇక్కడ డర్టీ కాదు, క్రౌ ఉంది, ఇక్కడ రైట్. అలాగే ఈ రెండిట్లో కరెక్ట్ చూసుకోవాలి. ఇప్పుడు ఏ డర్టీ ఇది కూడా ఆర్టికల్తో స్టార్ట్ అయింది. ఒకటి డర్టీ బ్లాక్ అన్నాడు, ఒకటి బ్లాక్ డర్టీ అన్నాడు. క్వాలిటీ ముందు రావాలి కాబట్టి డర్టీ అనేది ముందు వస్తుంది, కలర్ తర్వాత వస్తుంది. ఇక్కడ కలర్ ముందు వచ్చింది, క్వాలిటీ తర్వాతే కలర్ రావాలి. కానీ ఇక్కడ కలర్ తర్వాత క్వాలిటీ వచ్చింది, ఇక్కడ క్వాలిటీ తర్వాత కలర్ వచ్చింది. ఈ సీక్వెన్స్లో ఇది రైట్ ఆన్సర్. ఐ లాస్ట్ మై పెన్సిల్. హ్యావ్ యూ సీన్ ఇఫ్ ఎనీవేర్? ఐ లాస్ట్ మై పెన్సిల్. హ్యావ్ యూ సీన్ ఇట్ ఎనీవేర్? నో ఐ హ్యావ్ నాట్. వెన్ డాష్ ద పెన్సిల్. నా పెన్సిల్ పోగొట్టుకున్నాను, నువ్వు కనుక చూసావా ఎక్కడైనా అని అడిగాడు. నో ఐ హ్యావ్ నాట్. ఇచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో క్వశ్చన్ వేయాలి కాబట్టి డిడ్తో వచ్చే రెండు క్వశ్చన్స్ వేసుకోండి. వెన్ డిడ్ యూ లూజ్? ఇక్కడ వెన్ డిడ్ యూ లాస్ట్ యూస్ ఎప్పుడు చివరిగా ఉపయోగించావు? యూజ్డ్ హెల్పింగ్ రాలేదు, వెన్ తర్వాత హెల్పింగ్ రావాల్సింది కంపల్సరిగా. వెన్ హ్యావ్ యూ లాస్ట్ యూజ్డ్ ఎప్పుడు ఉపయోగించబడింది? ఎప్పుడు ఉపయోగించామంటారు కానీ ఎప్పుడు ఉపయోగించబడింది అన్నాడు. ఇది హెల్పింగ్ రాలేదు కాబట్టి రెండిట్లో ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్లో వేయాలి కాబట్టి డిడ్ యూ లాస్ట్ యూస్ అనేటువంటి ఆన్సర్ కరెక్ట్ పెట్టుకోండి. వాకింగ్ మేక్స్ యూ హెల్దీ. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ వాకింగ్ ఈజ్. ఈ వాకింగ్ మేక్స్ యూ హెల్దీ, వాకింగ్ అనేది నీకు హెల్దీ చేస్తుంది, అదొక హ్యాబిట్, ఒక యాక్టివిటీ అనమాట, వెర్బల్ యాక్టివిటీ. కాబట్టి వెర్బల్ యాక్టివిటీ ఇదే జరండ్ కింద మనం తీసుకొని ఆ జరండ్ అనే ఆన్సర్ పెట్టాలి. ఇది మోడల్ వెర్బ్ కాదు ఇది. అలాగే ఈజామార్ వాజ్ వారు అవి మోడల్స్. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఇంగ్ ఫామ్ కరెక్టే కానీ సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. అలాగే పాస్ట్ పార్టిసిపుల్ కాదు, అది V3 అయితే వాక్డ్ అని రావాలి. కాబట్టి ఈ 2, 4 కూడా కాదు, మోడల్ వర్బ్ కూడా కాదు. థర్డ్ వన్ జరండ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 127. When two actions in the past are clearly separated by time, the earlier action is expressed in. ఎప్పుడైనా ఒక రెండు యాక్షన్స్ పాస్ట్ టెన్స్లో జరిగినట్లుగా మనకు చూపించినట్లయితే ఫస్ట్ యాక్షన్కి సెకండ్ యాక్షన్కి కొంచెం గ్యాప్ ఉన్నట్లయితే అప్పుడు మనం ఫస్ట్ యాక్షన్ జరిగినటువంటి సెంటెన్స్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. అది గుర్తుంచుకోండి. కాబట్టి ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని రైట్ ఆన్సర్ కొట్టుకోండి. రెండు యాక్షన్స్ వాటి మధ్య క్లియర్గా తేడా కనిపిస్తే, ఒకదాని తర్వాత ఒకటి జరిగినట్టు క్లియర్గా కనిపిస్తే ఫస్ట్ యాక్షన్ రాసేటప్పుడు మనం కాంబినేషన్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రాయాలి. 128. ద వీవర్ సెడ్ టు రమ్య డూ యూ లైక్ దిస్ శారీ. ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ ఇచ్చిండు. డూ యూ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మనం రాసేటప్పుడు ఇవి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చిండు, డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వలేదు. కాబట్టి ఇఫ్ ఏదైతే ఉందో ఇఫ్ కానీ వెదర్ కానీ ఉన్నటిని మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ టోల్డ్ కాదు, కంప్లీట్ కాదు. ఇక్కడ ఆస్క్డ్ దట్ ఇది కూడా కాదు. ఇక్కడ
ఇఫ్ ఇచ్చిండు, ఇక్కడ ఇఫ్ ఇచ్చిండు, ఈ రెండింటిలోనే రైట్ అయి ఉంటుంది. సో ఇండైరెక్ట్ క్వశ్చన్లో రిపోర్టెడ్ వర్బ్ ఆస్క్డ్ కాబట్టి చూసుకోండి. ద వీవర్ ఆస్క్డ్ రమ్య, ద వీవర్ ఆస్క్డ్ రమ్య, బోత్ ఆర్ రైట్ ఉన్నాయి. ఇక్కడ షీ లైక్డ్ దిస్ శారీ అన్నాడు, షీ లైక్డ్ దట్ శారీ అన్నాడు. ఇందులో ఒకే పదం తేడా వచ్చింది, దిస్ దట్టు. అయితే ఇక్కడ చూడండి, దిస్ మన డైలాగ్లో దిస్ అని వచ్చింది. ఈ దిస్ డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ మార్చేటప్పుడు దట్ అవుద్ది. కాబట్టి దట్ అనేటువంటి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 129. Gopi is an honest person. Honesty of Gopi is known to all. Choose the article that fits the connect. ఇక్కడ ఆనెస్టీ ఇది అబ్స్ట్రాక్ట్ నౌను, దీనికి ఆర్టికల్స్ రావు కాబట్టి నో ఆర్టికల్స్ నీడెడ్ అనేది 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 130. చూస్ ద కంజంక్షన్ దట్ కెన్ బి యూస్డ్ టు రైట్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్లో ఉపయోగించేటువంటి కంజంక్షన్ ఏంటో రాయమంటున్నాడు ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్లో. ఇక్కడ సో దట్టు, ఈవెన్ దో, ఇన్ ఆర్డర్ దట్టు ఇవి కాంప్లెక్స్ సెంటెన్స్లో వాడుతూ ఉంటారు. నైదర్ నార్ అనేది కాంపౌండ్ సెంటెన్స్లో వాడుతూ ఉంటారు. సో ఈ 3 కాంప్లెక్స్ ఉపయోగిస్తారు, కాంపౌండ్లో నైదర్ నార్ ఉపయోగిస్తారు. ఇవి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ కాబట్టి 2nd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్యాసేజ్ ఇచ్చారు చూసుకోండి. టుడే పెర్హాప్స్ యువర్ ఓన్లీ అసోసియేషన్ విత్ ద వర్డ్ పోలియో ఈజ్ ద సెబెన్ ఓరల్ వ్యాక్సిన్ దట్ ప్రొటెక్ట్స్ చిల్డ్రన్ ఫ్రమ్ ద డిసీజ్. ఇది పోలియో నుంచి రక్షిస్తుందని చెప్తున్నాడు. 55 years ago దిస్ వాజ్ నాట్ సో, ఇది అది లేదు అప్పుడు లేదంటున్నాడు. ద డ్రెడెడ్ డిసీజ్ ఇది విచ్ మెయిన్లీ ఎఫెక్ట్స్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్, బ్రెయిన్ మీద. ఇటు కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినప్పుడు మీరు అండర్లైన్ చేసుకుంటామండి. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ కాజింగ్ అండ్ స్టిఫెనింగ్, గట్టిపడేట్టు చేస్తే పని చేయకుండా వీకనింగ్ చేస్తే వాటి మజల్స్ని, అలాగే క్రిప్లింగ్ అండ్ పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంది ఇది. కాబట్టి దాని ద్వారా అవి ఎప్పుడైతే పని చేయట్లేదో, బ్రెయిన్ స్పైనల్ కార్డ్ సరిగ్గా పని చేయట్లేదో అప్పుడు మనిషికి పారాలసిస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. దీన్ని చూసుకోవాలి. యామై విచ్ ఈజ్ వై ఐ ఆమ్ ఇన్ ఏ వీల్ చైర్ టుడే. ఇప్పుడు నేను వీల్ చైర్లో ఉన్నా అంటే దానికి కారణం అదే. ఇఫ్ సంబడి బ్యాడ్ ప్రెడిక్టెడ్ వెన్ ఐ వాజ్ ద 7th చైల్డ్ ఇన్ ఏ ఫ్యామిలీ ఫర్ 4 pairs. 4 pairs అంటే 8. వాళ్ళ ఇంటిలో 8 మంది ఉన్నారంట, వాళ్ళలో వీడు 7వ. అది చూసుకోవాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విత్ హ్యూజ్ 23 years గ్యాప్ ద బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. అంటే మొదటి పిల్లవాడికి లాస్ట్ సంతానానికి, మొదటి సంతానానికి లాస్ట్ సంతానానికి 23 years గ్యాప్ ఉంది. ఆ ఓల్డెన్ డేస్ ఎట్లనే ఉండేది. ఐ వాజ్ సో ఫేర్ అండ్ బ్రౌన్ హెయిర్డ్, నేను ఫేర్గా ఉన్నాను, బ్రౌన్ హెయిర్ అంటున్నాడు. ఐ లుక్డ్ మోర్ లుక్ లైక్ ఏ ఫారినర్ లెక్క ఉంటాడంట డేవిడ్ బోహ్రీ దాన్ ఏ దావూద్ బోబ్రీ కంటే ఉంటుంది. ఐ వాజ్ ఆల్సో కన్సిడర్డ్ టు బి హెల్దియెస్ట్ ఆఫ్ ద బ్రూడ్ అంటే సంతానంలో. నేను కన్సిడర్డ్ థింక్ చేస్తున్నానని, హెల్దియెస్ట్ మ్యాన్ అని అనుకుంటున్నానని చెప్పేసి వాళ్ళ సంతానంలో అనుకుంటున్నాడు ఈయన. సో ఇక్కడ చూడండి క్వశ్చన్స్. ఇన్ దిస్ చైల్డ్హుడ్ ద నేరేటర్ వాస్. చైల్డ్హుడ్లో నేరేటర్ ఎట్లా ఉండేవాడు? వీక్నింగ్ ఉండేవాడా, టాల్ అండ్ స్లిమ్గా ఉండేవాడా, వెరీ హెల్తీగా ఉండేవాడా, షార్ట్ అండ్ స్టౌట్గా ఉండేవాడు? పారాగ్రాఫ్ అయితే మనకి ఏమర్థమవుతుందంటే వెరీ హెల్తీగా ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. కాబట్టి 2nd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే ఇన్ దిస్ ప్యాసేజ్ ద వర్డ్ బ్రూడ్ అంటే ఏంటి మీనింగు? పోలియో విక్టిమ్సా, ఫారిన్ చిల్డ్రనా, చిల్డ్రన్ ఇన్ ది ఫ్యామిలీయా, ఇండియన్ చిల్డ్రనా? అంటే బ్రూడ్ అంటే ఏంటంటే మనకి చిల్డ్రన్ ఇన్ ద ఫ్యామిలీ అనేది వస్తుంది కాబట్టి రైట్ ఆన్సర్. ద నారేటర్ వాస్ ద 7th చైల్డ్ ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ అని ఇచ్చిండు. దాన్ని గుర్తించా. 8 చిల్డ్రనా, 16 చిల్డ్రనా, 23 చిల్డ్రనా, 4 చిల్డ్రనా? 4 pairs అంటే 4 2 జా 8 కాబట్టి 8 అంటే 8 చిల్డ్రన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే 134 ఈ లెటర్ ఎక్స్ప్రెసింగ్ కండోలెన్సెస్ అంటే ఓదార్పులాగా ఉంటుంది. అది ఆ ఓదార్పు చేసినటువంటి లెటరు ఎందుట్లో రాస్తాం మనం? బిజినెస్ లెటర్లో ఓదారుస్తామా? అలాగే ఫార్మల్ లెటర్లో అఫిషియల్ లెటర్, ఇది కూడా అన్ అఫిషియల్ లెటర్. ఈ మూడిట్లో కూడా మనం ఓదార్పు అనేది ఉండదు.
అండ్ ఇన్ఫార్మల్ అంటే పర్సనల్ లెటర్స్. ఇక్కడ పర్సనల్ లెటర్స్లో మనం ఏదైనా ఓదార్చుకోవడం ఏదైనా చేయటం పర్సనల్గా రాసుకుంటూ ఉంటాం. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గివెన్ బిలో ఆర్ ద 4 స్పెల్లింగ్స్ ఆఫ్ ద సేమ్ వర్డ్, చూస్ ద కరెక్ట్ వన్ స్పెల్లింగ్ చూడమంటున్నాడు. ఎనానిమస్ అంటున్నాడు. ఎనానిమస్లో స్పెల్లింగు ఏది కరెక్ట్ అంటే ANONYMOUS అది కరెక్టు. కాబట్టి ఈ స్పెల్లింగ్ కరెక్ట్, మిగతావి తప్పు. కాబట్టి స్పెల్లింగ్స్ మీద మీరు కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి. దీనికి స్పెషల్గా గ్రామర్ పాయింట్స్ అంటే ఏమి ఉండవు. కాబట్టి స్పెల్లింగ్ నేర్చుకుంటే బెస్ట్. థ్యాంక్ యూ.